హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి వీడియోలో ఇది ఆల్రెడీ మనం హ్యాండ్స్ డిజైన్ ఎలా కట్ చేయాలో, ఎలా కుట్టాలనేది చూపించాను కదా. ఇప్పుడైతే బ్యాక్ నెక్ డిజైన్ బ్లౌజ్కి వెనక డిజైన్ ఎలా కుట్టాలా, ఎలా మనం ఏ విధంగా కట్ చేయాలా, ఎలా కుడితే ఈ డిజైన్ వస్తుంది అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేలాగైతే చెప్తాను చూడండి. షోల్డర్ పొడవు వచ్చేసరికి 14 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసి, అలాగే లూజ్ వచ్చేసరికి 8.5 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేశాను. అలాగే 2 ఇంచెస్ మనకి కుట్లలో కన్నట్టు కుట్లు వేసుకునేదానికి ఎక్స్ట్రా క్లాత్ అయితే వదిలేశాను. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి, అలాగే 1 ఇంచ్ పెట్టి ఈ విధంగా రౌండ్ అనేది తీసేసాను. తర్వాత షోల్డర్ పొడవు వచ్చేసరికి నేను మెడ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు ఎంత అయితే 530 తీసుకున్నాను. 5.5 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేసి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టాను. ఇది మొత్తం డబల్ ఫోల్డ్ వేసి ఈ విధంగా కొలతలు అయితే తీసుకోవాలి. తర్వాత నెక్కు మనము 5 ఇంచెస్ దగ్గర కింద నుంచి మనమైతే కింద ఏదైతే ఈ పట్టి ఉంటుందో అక్కడి నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి, లేదంటే షోల్డర్ నుంచి అయినా కిందకి డౌను 9 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేశాను చూడండి. ఇలాగా మార్క్ చేసి షోల్డరు విత్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఈ విధంగా ఒక బాక్స్ అనేది నేనైతే రెడీ చేశాను. చూసారా? ఇలాగా బాక్స్ని మనము ఏ షేప్, నేనైతే రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. దీన్ని రౌండ్ షేప్ అయితేనే నేను కుట్టిన డిజైన్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది చాలా బాగా అనేది వస్తుంది. ఇంకెలాంటి నెక్ పెట్టినా మనం కుట్టే డిజైన్కి అంత బాగోదు. ప్యాచ్ వర్క్ కాబట్టి రౌండ్ షేప్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే క్యాన్వాష్ పేపర్ని డబల్ ఫోల్డింగ్ చేసి ఇట్లా సెంటర్లో లైన్ అనేది వస్తుంది కదా, డబల్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఇట్లా ఓపెన్ చేసి ఈ విధంగా అయితే పెట్టాలి. నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో సేమ్ అలాగే పెట్టాలి. చూడండి, నేను కింద మార్కింగ్ చేసింది మనకి పేపర్ పైన అయితే క్లియర్గా కనిపిస్తుంది. దానిపైనే నేను మార్కింగ్ చేశాను. చూడసారా? ఇప్పుడు ఈజీ మెథడ్ అండి ఇదైతే. ఇలా పైన మనకి పేపర్ క్యాన్వాష్ పైన ఒక కొలత పెట్టి, అలాగే నార్మల్ దానిపైన ఒక కొలత పెట్టి కొంచెం ఇటో అటో వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ విధంగా మనం కానీ దానిపైనే పెట్టి ఇలాగైతే మార్కింగ్ చేసామంటే రెండు ఒకటేలాగా అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది కటింగ్ అనేది. కొంచెం కూడా ఇట్లు అట్లా అనేది కూడా రాదండి. ఏ డిజైన్ అయినా ఎలాంటిదైనా ఇలానే కట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే మార్కింగ్ చేసిన దాన్ని రౌండ్ నెక్ అనేది కట్ చేశాను. తర్వాత మనం 1.25 ఇంచి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా, దీన్ని కూడా ఇప్పుడు కట్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా కట్ చేశాను. చూసారా? ఇలా వచ్చేసింది రౌండ్ అనేది. ఎంత బాగా వచ్చిందో కదా రౌండ్. ఇప్పుడు మనకి శారీ కలర్లోది తీసుకొని ఈ విధంగా ప్యాచ్ అనేది మనం పేపర్ క్యాన్వాష్ పైన పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేయలేని వాళ్ళు లేదా ఐరన్ బాక్స్ లేని వాళ్ళు నేను ఎలా కుడతానో చూడండి, అలాగైతే ఫాలో అయిపోండి. అందరి దగ్గర ఉండవు కదండి. ఇప్పుడైతే పేపర్ క్యాన్వాష్ పైనే ఈ విధంగా అయితే మనము పేపర్ క్యాన్వాష్ కదలకుండా పిన్స్ అయితే ముందు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇలా పిన్స్ పెట్టుకుంటేనే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, అంటే అది కదిలిపోకుండా ఉంటుందండి కుట్టేటప్పుడు. ఐరన్ చేసినప్పుడైతే పిన్స్ పెట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు. నిదానంగా ఐరన్ చేసేస్తే అది సేమ్ అలాగే అంటుకుపోతుంది. ఐరన్ చేయనప్పుడు మనం ఇలాగే పిన్స్ పెట్టుకొని కుట్టాలి. కుట్టిన తర్వాత పిన్స్ తీసేయండి. పర్ఫెక్ట్గా అనేది రౌండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అయితే ఇలా రెడీ చేసిన దాన్ని ఇప్పుడు ఒక పాదం మందం వదిలేసి, ఒక పాదం మైన అంటే 1/4 ఇంచు వదిలేసి 1/4 భాగం అన్నట్టుగా అలాగా వదిలేసి క్లాత్ని కట్ చేయాలి. మొత్తం క్యాన్వాష్ పక్కకు ఆనుకొని అయితే అస్సలు కట్ చేయకూడదండి. అలా కట్ చేస్తే డిజైన్ అనేది అస్సలు రాదు. ఇలాగనే కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసిన దాన్ని మనం వదిలేసి కట్ చేసాం కదా, దాన్ని ఇలాగ మడత పెట్టి క్యాన్వాష్కి అంటే క్యాన్వాష్కి దానిపైనే అంటే లాస్ట్కి ఎడ్జ్కి అన్నట్టుగా ఒక కుట్టు అయితే వేసేయాలి. చూడండి, నేను ఎలాగైతే వేస్తున్నానో నిదానంగా గమనించండి. ఎలా వేస్తున్నానో అలాగ వేయాలి. చాలా ఈజీ డిజైన్ అండి, త్వరగా కూడా అయిపోతుంది.
ఇలాగా మొత్తం రౌండ్ మొత్తం ఇలాగా కుట్టేసేయాలి. లాస్ట్ వరకు చివరి వరకు ఇలాగే కుట్టు వేసుకుంటా వచ్చేయాలి. ఓకేనా? ఇలా వేసిన దాన్ని ఇప్పుడు దీన్ని ఇట్లా చేయాలి. ఓకే, ఇప్పుడు ఐరన్ చేస్తే ఇంకా క్లియర్గా నీట్గా అనేది వస్తుందండి. ఇట్లా ముడతలు అనేది రాకుండా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేనైతే మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు జాయిన్ చేసాను. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కుట్టుకున్నాం కదా ముందుగానే ప్యాచ్కి, దాన్ని సెంటర్లోకి ఈ విధంగా మార్కింగ్ చేసేయాలి. ఈ మార్కింగ్ చేసిన దాన్ని మెయిన్ క్లాత్కి ఈ ప్యాచ్ని మార్కింగ్ చేసుకున్న సెంటర్లో ఇలాగ సెంటర్లోకి పెట్టుకొని మనం ఇంకొక వైపు క్యాన్వాస్ చిన్న రౌండ్ కట్ చేసాం కదా, ఆ రౌండ్ పైనే ఇంకొక పాదం మందంతో ఈ విధంగా అయితే కుట్టి వేసేయాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో ఆ విధంగా. ఇప్పుడు ఇలా వేసిన దాన్ని అడ్జస్ట్ మొత్తం కట్ చేసేయాలి. ఓకేనా? ఇలాగా అడ్జస్ట్ మొత్తం కట్ చేసామంటే చూడండి, లోపల ఉండే క్లాత్ మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ అనేది ఇలా ఇచ్చేయాలి. ఇలా టక్స్ ఇచ్చిన దానివల్ల రౌండ్ అనేది మనకి రౌండ్గా పర్ఫెక్ట్గా తిరుగుతుంది. చూడండి, ఇప్పుడైతే దీన్ని ఇలా వెనక్కి మడత పెట్టి ఇలాగా మడత పెట్టి దీనిపైనే ఒక కుట్టు అనేది టాప్ స్టిచ్ అనేది వేసేయాలి. ఇలాగా మొత్తం దీనిపైనే ఒక కుట్టు అనేది వేసేయాలి. ఓకేనా? ఇలాగ వేస్తేనే ఎక్సలెంట్ లుక్ అనేది రౌండ్ మనకి ఎలా తిరుగుతుంది అనేది కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా మనము లోపల కట్ చేసాం కదా, లోపల కట్ చేసిన దానివల్ల మనం టక్స్ ఎప్పుడైనా కట్ చేయాలండి. కట్ చేస్తేనే చాలా పర్ఫెక్ట్గా అనేది తిరుగుతుంది. చూసారా ఎంత బాగా తిరిగిందో? ఇలాగా మొత్తం అయిపోయిన తర్వాత రౌండ్ షేప్ చూసారా ఎంత బాగా వచ్చిందో రౌండ్గా. ఇప్పుడు తర్వాత డిజైన్ కోసం అనేసి ప్యాచ్కి వర్క్ చేసేదానికి ఇలాగ శారీ కలరు అలాగే బ్లౌజ్ కలర్ నేను రెండు తీసుకున్నానండి. ఇలాగా నేను ఆల్రెడీ ముందుగానే కట్ చేసుకున్నాను. 4 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు అన్నట్లుగా కట్ చేసి ఇలాగా 1 by 1 ఒకటి శారీది ఒకటి నార్మల్ బ్లౌజ్ది అనమాట. మనం ఏదైతే బ్లౌజ్ ఉందో అది ఒకటి, శారీది ఒకటి అనమాట. ఇలాగా ఫోల్డింగ్ చేయాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే సేమ్ క్లియర్గా కూడా చూడండి. నేను ఎలా చూపిస్తున్నానో అలాగే 1కి 2 సార్లు చూసారంటే అర్థమవుతుంది ఎలా ఫోల్డింగ్ చేయాలనేసి. ఇలాగా ఫోల్డింగ్ చేసి మొత్తం చాలా మనకి ఎన్ని కావాలో అన్నీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలాగ మొత్తం ఇక్కడ ఉండే క్లాత్ మొత్తం ఇలాగే ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టుకునేయాలి. చూడండి, 1కి 2 సార్లు గమనించారంటే ఎలా ఫోల్డింగ్ చేస్తున్నారనేది చూడండి. ఇప్పుడు ఒకటి ఇట్లా మడత పెట్టి ఇంకొకటి దాని ఆపోజిట్ వేసి ఇంకొకసారి కూడా సేమ్ అలాగే మడత పెట్టేయాలి. ఇలాగా ఒక కోన్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి, కోన్ షేప్లో మనం ఇలాగా మడత పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా మడత పెట్టిన వాటిని అన్నీ లైన్గా 1 by 1 క్లియర్గా 1 by 1 కుట్టుకుంటా రావాలండి. ఆల్మోస్ట్ నేను అన్నీ అయితే ఈ విధంగానే కుట్టేశాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా కుట్టాను, ఎలా వాయిస్ ఎలా చెప్పాను, అలా మీకు ఏమన్నా అర్థం కాకపోయినా నాకు మళ్ళీ కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. తర్వాత ఇప్పుడు కుట్టిన తర్వాత చిన్న చిన్న క్లాత్ అనేది ఆపోజిట్లో మనకి ఏకలు తోకలుగా అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సమానంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా కట్ చేస్తే నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇవన్నీ ఇంకా చాలా రెడీ చేసుకోవాలి, ఇవి సరిపోవు కాబట్టి నేను తర్వాత రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలాగా చాలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్ తీసుకున్నాను. బ్లౌజ్కి ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ డిజైన్ అనేది తీసుకున్నాను. అదే చిన్నది మనము రెడీ చేసుకున్నాం కదా దాన్ని. ఇది మనకి ఉల్టా అంటే మన వైపుకు ఉండేలాగా, ఓపెన్ అనేది మన వైపుకు ఉండేలాగా కుడుతున్నాను. చూడండి, ఇలాగా ఇప్పుడు ఒకటి మెయిన్ క్లాత్ పెట్టాను ఫస్ట్. తర్వాత మనం ప్యాచ్ అయితే ఏదైతే వేసామో లైట్ కలర్, ఆ కలర్ ప్యాచ్ అయితే పెట్టాను. తర్వాత మళ్ళీ బ్లౌజ్ కలర్ పెట్టాను, నేవీ బ్లూ ఏదైతే ఉందో
ఆ కలర్ మళ్ళీ పెట్టాను. ఈ విధంగా మొత్తం పెట్టేయాలి. చూడండి ఎక్కడి వరకు పెట్టాలనేది కూడా నేను చూపిస్తాను. మొత్తం ఇదే డైరెక్షన్స్లో అయితే పెట్టకూడదు. ఇలాగే పెట్టారంటే ఇంకొక సగం వచ్చేసరికి మారిపోతుంది. కాబట్టి నేను సెంటర్లో ఒక మార్కింగ్ వేసాను, చూసారా? మీకు పింక్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ వరకే పెట్టాలి. తర్వాత ఇక్కడి నుంచి ఆపోజిట్ పెట్టాలి. మళ్ళీ దానికి ఆపోజిట్ ఎదురెదురుగా చూడండి. ఇలాగా ఎదురెదురుగా పెడితే డైరెక్షన్స్ అనేది ఒకటి అంటే రివర్స్లో పడకుండా ఇలా ఇవి లీవ్స్ కదా, రివర్స్లో అనేది పడిపోతుంది. రివర్స్ పడకుండా ఇలాగా క్లియర్గా నీట్గా అటుపక్క ఎలా వచ్చిందో సేమ్ అలాగే ఇటుపక్క కూడా వస్తుంది. ఆ సెంటర్ నుంచి విడదీసేయాలి. ఒకటి ఆపోజిట్ పెట్టేయాలి. అక్కడి నుంచి ఆపోజిట్ పెట్టుకుంటా వచ్చేయాలి. అంతేగాని ఫస్ట్ ఎలా పెట్టామో లాస్ట్ వరకు అలాగే పెట్టేసి వచ్చేయకూడదు. ఓకేనా? లాస్ట్ వరకు ఇలాగే కుట్టుకోవాలి. చూడండి ఇలా వన్ బై వన్ పెట్టుకుంటూ ఇలా కుట్టుకోవాలి. చూసారా? మీకు క్లియర్గా అర్థమవుతుంది. కింద అయితే నేను ఆపోజిట్ పెట్టాను, సెంటర్లో కింద ఆపోజిట్ పెట్టాను. పైన షోల్డర్ దగ్గర ఒక పాదం మందం అనేది వదిలేసానండి. తర్వాతనే నేను స్టోన్స్ లేస్ని అయితే పెట్టాను. ఇప్పుడైతే ఇట్లా స్టోన్స్ లేస్ సెంటర్లోకి కుట్టు అనేది వేయాలి. సూదిని చూసుకోండి. ఒక రవ్వ మళ్ళీ స్టోన్ పైన పడిందంటే సూది విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నాకైతే చాలాసార్లు విరిగిపోయిందండి సూది. నేనైతే మిషన్ పైనే పాదం పైనే ఇలా కుట్టేస్తున్నాను. చూడండి ఎంత క్లియర్గా ఉందో. మనం ఈజీగా అనేది కుట్టచ్చు. మధ్య మధ్యలో దారం పడుతుందా లేదా అనేసి కూడా చూసుకోండి. నేనైతే మిషన్ పైనే దబదబా అయితే కుట్టేశాను, చేత్తో కుట్టే పని లేకుండా. చేత్తో కుట్టాలంటే టైం చాలా పడుతుంది, అందుకని మిషన్ పైన కుట్టి పారేసాను. అంటే కుట్టినప్పుడు కూడా క్లియర్గా నీట్గా అనేది ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనము ఏదైతే ప్యాచ్ పెట్టుకున్నామో దాన్ని ఇట్లా ఓపెన్ చేయాలి. లీవ్స్ లాగా అంటే ఆకులాగా అనేది డిజైన్ పెట్టాం కదా మనము. ఇలా ఓపెన్ చేసి దీంట్లో పూస అనేది కుచ్చేయాలి. ఇలా కుచ్చామనుకో ఇది ఇంకా ఆడబడి ఉంటుంది అనమాట, పక్కకు పోదనమాట. చూసారా? ఇలాగా. ఇప్పుడు ఒకటి మనమైతే ఈ బ్లౌజ్ కలర్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ కలర్ నేవీ బ్లూ లైట్ కలర్ పైకి వెళ్ళాలి. ఇంకొకటి నేవీ బ్లూ కలర్ పైన లైట్ కలర్ అనే ప్యాచ్ అనేది ఇట్లా శారీది ఇట్లా ఆపోజిట్ ఒకటి పైకి పెట్టాలి, ఒకటి కిందికి. డార్క్ కలర్ లైట్ కలర్ పైన డార్క్ పెట్టాను చూడండి. ఇలాగా అంటే మనకి చూసేదానికి కూడా అందంగా కనపడుతుంది, బాగా నీట్గా కనపడుతుంది. డార్క్ లైట్ పెట్టాం కదా అట్లాగా. చూడండి ఇప్పుడు లైట్ కలర్ పైన డార్క్ పెట్టాము, అలాగే డార్క్ కలర్ పైన లైట్ పెట్టాము. ఈ లీవ్స్ చూడండి ఇలాగా ఓపెన్ చేసి ఇలా ఒక్కోటి పెట్టుకుంటా వచ్చేయాలి. సేమ్ నేను ఎలా పెడతానో అలాగే లాస్ట్ చివరి వరకు పెట్టేయాలి. చూసారా? నిదానంగా కుచ్చండి. పూస అనేది ఖచ్చితంగా లీఫ్కి అనేది నేను ఒక పూస అనేది కుచ్చాల్సిందే, లేకపోతే అది మాట వినదనమాట, పక్కకి వెళ్ళిపోతుంది. ఇట్లా పూస పెట్టిన దానివల్లే లీఫ్ అనేది నిలబడుతుంది, ఆ డిజైన్ అనేది అలాగే ఉండిపోతుంది, లేకపోతే అస్సలు ఉండదండి. పూస కుచ్చకపోయినా కానీ పూసలు ఇష్టం లేని వాళ్ళు పూస కుచ్చాల్సిన అవసరం ఉండదు. ఇట్లా ఒక టాకా అనేది కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒక సూదితో తీసి ఇట్లా ఒక చిన్నదిగా గుచ్చి మళ్ళీ పైకి తీసి ముడి పెట్టుకున్నారంటే సరిపోతుంది. చూడండి ఫైనల్ లుక్ బ్లౌజ్కి. మన ఫైనల్ లుక్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఇలాగా జాయిన్ చేసాను హ్యాండ్స్ని. తర్వాత వెనక డిజైన్ కూడా ఇలా వచ్చేసింది. రౌండ్ చూసారా ఎంత బాగా వచ్చిందో? చిన్న రౌండ్ అయినా కూడా నీట్గా క్లారిటీగా ఎంత బాగుందో కదా. ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఇంతకీ ఈ వీడియో నచ్చిందా? నేను బాగా చెప్పుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.